పూరా లోకల్. ఈ సందర్భంగా మనము స్వాతంత్రాన్ని సాధించిన నాయకులు, వారు చేసిన త్యాగాలు, అందులో పాల్గొన్న వారిని మనము స్మరించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం యొక్క స్ఫూర్తిని ఈనాడు మనమందరం కలిసి దాన్ని మరొక్కసారి నెమరు చేసుకొని మళ్ళా మన బావులలో మన వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించడానికి మళ్ళీ పునరంకితమయ్యి మనము మన డ్యూటీలు మనం మంచిగా చేసి ఈ యొక్క కంపెనీకి, రాష్ట్రానికి, దేశానికి తోడ్పడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇక మన సింగరేణి విషయం, మన దేశము ప్రపంచ దేశాలలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఈనాడు ఉన్నది. ప్రపంచంలోనే 150 పైచిలుకు దేశాలలో 5వ పెద్ద ఎకానమీగా సాధించినందుకు మనందరికీ గర్వకారణం. అట్ల నుంచి 3వ స్థానంలో అతిపెద్ద ఎకానమీగా ఎదిగేందుకు మనము వడివడిగా మన దేశంలో ఉన్న అందరం కలిసి మన నాయకుల దాంతో ముందుకు పోతున్నాము. అందులో సింగరేణి పరంగా చూస్తే అటు రాష్ట్రంలో కానీ ఇటు దేశంలో కానీ సింగరేణికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. 10 జిల్లాలలో వ్యాపించి ఈనాడు సింగరేణి సాధించిన ప్రగతి ఎన్నో రాష్ట్రాలలో అది ఆదర్శంగా ఉంది. అందులో భాగమైన మనందరూ కూడా అది గర్వకారణం. అట్లనే సింగరేణి సంస్థ గత సంవత్సరము అద్భుతమైన ప్రగతి సాధించి 70 మిలియన్ టన్ను మొదటిసారి మనం సింగరేణి సాధించడం జరిగింది. అది రికార్డు మన ప్రియతమ చైర్మన్ గారు బలరాం గారి నాయకత్వంలో మనందరి యొక్క సమిష్టి కృతిలో మొదటిసారి 70 మిలియన్ టన్నులు మనం సాధించాం. ఒకప్పుడు ఇది 12 మిలియన్లతో మొదలుపెట్టి 30, 50, 70 మిలియన్ల టన్ను అయింది. అలాగే ఈ సంవత్సరం 72 మిలియన్ టన్నులు సాధించడానికి మనందరి